తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయా పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరము నుండి మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి శ్రమకాలపు కూడికల్లో ఈ 40 దినముల కార్యక్రమంలో ఈ 2వ ఆదివారం మనమందరము కూడా ఈ విధంగా ఆయన పాత సన్నిధిలో ఉండటానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. మరి ఇంతవరకు మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు పడిన శ్రమలను బట్టి, పాటలను బట్టి ఆయనను మనం కొనియాడటానికి, ఆయన చేసిన త్యాగాన్ని మనమందరం కూడా శ్లాఘించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిర్దోషి అయిన యేసు ప్రభుని ఆనాటి వారు క్రూరంగా, ఘోరాతి ఘోరంగా మరి హింసించి శ్రమల పాలు చేసి చంపేశారన్న సంగతిని బట్టి మరి మనమందరము కూడా ధ్యానించుకుంటున్న ఈ సందర్భంలో మనం చదువుకున్న పాఠ్యభాగాల నుంచి కొన్ని మాటలు. తీర్పు చెప్పటం అనే మాటకు వస్తే, లోకంలో ఈరోజు ఎక్కడైతే కనుక పెద్దలు ఉన్నారో, ఇద్దరు వ్యక్తుల మధ్యన సమాధానం కూర్చే పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఈరోజు కోర్టులు ఉన్నాయి, అందులో జడ్జిలు ఉన్నారు, వారు తీర్చే న్యాయమైన తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఎవరన్నా ఒకవేళ కనుక బలహీనతకు లోబడా, కుటుంబాన్ని బట్టో, దురభిమానాన్ని బట్టో, కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, లేదా ధనాపేక్షకు లోబడి లంచగొండులుగా మారినప్పుడు వాళ్ళు తీర్చే తీర్పు వలన ఎలాంటి ఘోరం జరుగుతుంది, ఎలాంటి అన్యాయం జరుగుతుందన్న సంగతే ప్రభువుని యేసుక్రీస్తు వారు మరణ విషయంలో జరిగిందండి. యేసుప్రభు వారు చనిపోయారు అనుకుంటే కారణం ఒకటే, ఆయన తప్పు చేసి కాదు. తీర్పు తీర్చే జడ్జి అనుకున్న పిలాతు గారు కూడా తెలుసు. తీర్పు తీర్చే జడ్జి అనుకున్న పిలాతు గారు కూడా తెలుసు అండి, యేసు ప్రభు ఏ నేరము చేయలేదు కనుక విడిచిపెడతానని కూడా ఆయన 2-3 సార్లు వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. కానీ ఎవరైతే కనుక యేసు ప్రభు వారిని ఆ రోజైతే కనుక శిలువ శిక్షకు అప్పగించాలి, చంపేయాలని కోరుకున్నారో వారందరూ కూడా ఏమాత్రము కూడా తగ్గకుండా బలవంతం చేసి, ఓ విధంగా చూస్తే కనుక అక్కడ జడ్జి అనుకున్న పిలాతును కూడా వారు మోసం చేసి, తమకున్న జన బలాన్ని బట్టి, నోటి బలాన్ని బట్టి జడ్జి గారిని కూడా భయపెట్టినట్టుగా చేసి చివరికి ఆ రోజు వాళ్ళు తీర్పు తీర్చుకున్నారు. చివరికి యేసు ప్రభుని అయితే కనుక వాళ్ళు చంపేస్తారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తీర్పు చెప్పే అధికారి ఎవరైతే ఉన్నారో, లేకపోతే న్యాయమూర్తి అని ఎవరైతే అనుకుంటున్నారో, వారు ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు. మన భారతదేశ రాజ్యాంగాన్ని బట్టి ఆలోచించిన, మన న్యాయశాస్త్రాన్ని బట్టి ఆలోచించినా మొట్టమొదట రాస్తారండి, ఏ మనుషుని ముఖము చూసి కూడా తీర్పు చెప్పకూడదు. అందుకనే న్యాయదేవతకే కళ్ళకి గంతలు కట్టేస్తారు. ఇంతకీ వాద ప్రతివాదాలు అనుకున్నప్పుడు ఇందులో ముద్దాయి ఎవరో, లేకపోతే కనుక ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తుల ముఖమైతే కనుక ఆ న్యాయాలకి కనపడకూడదు, న్యాయమూర్తికి కనపడకూడదు. వారు కేవలము కూడా సాక్ష్యాలను బట్టి వారు మాట్లాడాలి తప్ప అక్కడ జరిగిన నేరాన్ని బట్టి తీర్పు చెప్పాలి. కానీ వారైతే మాత్రం ఎక్కడా కూడా తొందరపడకూడదు. ఎదుటివాడి రూపాన్ని చూసి తీర్పు చెప్పకూడదు. ఎదుటివాడి యొక్క ఆస్తిపాస్తులను బట్టో, వారు వేసుకున్న ఒకళ్ళ వస్త్రాలను బట్టో, వారుకున్న బంగారు ఆభరణాలను బట్టో, లేకపోతే కనుక వారి యొక్క చూడటానికి అయితే కనుక వారుకున్న రమ్యమైన రూపును బట్టి మాట్లాడకూడదు. వారి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళన్న సంగతి మన దేశ న్యాయ వ్యవస్థ ప్రకారం ఆలోచిస్తే అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుందండి. ఎవరికి కూడా అయితే మాత్రం మినహాయింపు అంటుండదు, అందరినీ సమానంగా చూడమని మన భారతదేశ రాజ్యాంగంలో కూడా రాస్తుంది. ఇదే మాట ఇవాళ కొత్త కాదు, కానీ ఆ భారతదేశ రాజ్యాంగానికి ఒక మూలం అనుకున్నాం. ఎందుకంటే గడిచిన కాలంలో మన దేశ న్యాయ వ్యవస్థకి, ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగాన్ని బట్టి రాసిన న్యాయ వ్యవస్థకి అయితే కనుక తేడా ఉంది. ఒక విధంగా వారందరూ కూడా ఆ దేశాల నుంచి అయితే కనుక మంచి ఒక విధంగా నడవడికని తెచ్చుకుని వాటిని బట్టి మన దేశాన్ని కూడా అలాగే న్యాయాన్ని అయితే కనుక వాళ్ళు తీర్చాలని న్యాయశాస్త్రాన్ని రచించారు. అందులో భాగంగా ఒకసారి ఇప్పటికీ దాదాపు 3500 సంవత్సరాల క్రితం మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళందరూ కూడా ఒక చోట సమకూర్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశానికి న్యాయశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారితో పలుకుతున్న పలుకులు ఏమన్నావో ఒకసారి మీకు ఈరోజు చదువుకున్న మొదటి పాఠ్య భాగంలో మీకు చదివినిపిస్తాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఎందుకంటే వాళ్ళు ఒకటి అడిగారంట, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు న్యాయం తీర్చడానికి మాకు న్యాయాధిపతులు కావాలి, ఏదో చిన్న చితక కలహం వస్తుంది కదా, అది భార్య భర్తలను బట్టి కావచ్చు, తండ్రి కొడుకులను బట్టి కావచ్చు, లేదా పొరిగింటోళ్ళు ఇరిగింటోళ్ళని బట్టి కూడా ఉంటుంది కదా, కాబట్టి న్యాయం తీర్చడానికి మా న్యాయమూర్తులను ఏర్పాటు చేయమని అడిగినప్పుడు దాని నిమిత్తం అయితే కనుక వాళ్ళు చేసిన పని చూడండి, అక్కడ 15వ వచనం చదువుతున్నాను. కాబట్టి
బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తినే. వాళ్ళు న్యాయ వ్యవస్థ ఎలా ఉందనుకున్నప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకుంటే కనుక వారిలో ఒకరు, ఇలాంటి 10 కుటుంబాలు కలిపితే కనుక వారికైతే కనుక ఒకరు, ఇలాంటి 10 మళ్ళీ గ్రూపులు కలిపితే కనుక మళ్ళీ ఒకరు, ప్రతి 10 మందికి ఒక న్యాయకర్త ఉండేటట్టుగా మోషే శ్రద్ధ తీసుకున్నాడట. దేవుని ధర్మశాస్త్రం అనుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం అనుకుంటే ప్రతి 10 మందికి ఒక పెద్ద ఉంటాడు. తీర్పులు చెప్పడానికి ప్రతిదానికి పరిగెట్టుకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. ప్రతి 100 మందికి అయితే కనుక మళ్ళీ తర్వాత సెకండ్ స్టేజ్లో అయితే కనుక ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఒకళ్ళు 1000 మందికి అనుకున్నప్పుడు కనుక మరొక పెద్ద ఆయన ఉంటాడు. ఏదైనా చిన్న చిన్న వ్యాధ్యాలు వచ్చినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి సరైన విధంగా తెలుస్తుంది కదా దగ్గర వాళ్ళు కనుక వాళ్ళు చెప్పే మాటలను బట్టి వీరైతే కనుక తీర్పు చెప్పచ్చన్న ఉద్దేశంతో అక్కడైతే కనుక ఆ క్రమాన్ని ఏర్పాటు చేస్తారట. కాబట్టి నేనైతే కనుక వారిని ఏర్పరిచితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, మీకు న్యాయం చెప్పడానికి ఎవరైతే ఉన్నారో వారికితో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని ఎదురున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు చెప్పాలి. దేవుని న్యాయం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ప్రతివానికి మీరు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పండి. అందుకని మిమ్మల్ని న్యాయమూర్తులు అంటారు. మీరు న్యాయం అనే మాటకు వస్తే కనుక న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పకండి. ఇచ్చే లంచాలను బట్టి కాదు, లేకపోతే కనుక మీకున్న ఒక దురభిమానాన్ని బట్టి కాదు. నా కులం వాడే కదా, నా మతం వాడే కదా, లేకపోతే నా ప్రాంతం వాడే కదా, ఇలా మాట్లాడొద్దు. ఈరోజైతే కనుక దురభిమానం కొనుక పాపం, దురభిమానమును పాపములో పడకుండా నీ సేవకును ఆపుమంటాడు కదా దావీదు గారు. ఈరోజు దురభిమానం అండి. ఎదుటి వారికి తీర్పు చెప్పేటప్పుడు ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. ఇందులో నా వాడైనా, మా కుటుంబీకుడైనా, మా రక్త సంబంధికుడైనా, మా కులం వాడైనా, మా మతం వాడైనా, మా ప్రాంతం వాడైనా, ఇదే ఈరోజు న్యాయానికైతే కనుక సూచిక అనుకున్నప్పుడు ఈరోజు అలాగే ఉంది తప్ప ఇంతకీ వాద ప్రతివాదాల దగ్గరికి వచ్చినప్పుడు న్యాయం ఎవరి పక్షాన ఉంది, ఇందులో న్యాయం ఎవరికి చెప్పాలి, లేకపోతే కనుక ఎవడు పీడించబడిన వాడు, ఎవడు బాధించిన వాడు అనే సంగతి ఈరోజు ఎవరికి లేదు. అవతలవాడు మావాడా కాడా, నా వాడు ఎటువైపు ఉంటే కనుక న్యాయం అటువైపు ఉంటుంది అనుకునే పక్షపాత ధోరణితో ఈరోజు లోకంలో తీర్పులు ఉన్నాయి. కానీ దేవుని ధర్మశాస్త్రం వస్తే మాత్రం అలా లేదు. ఈరోజు దేవుడైతే కనుక మన అలా మాట్లాడమని చెప్పట్లేదండి. ఆయన చెప్పే విధానం ఎలా ఉందో అనుకున్నప్పుడు చూడండి, మీరు తీర్పు తీర్చే పద్ధతి ఎలా ఉండాలనుకుంటే వాని సహోదరునికి వాని యొద్దన్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు చెప్పాలి. నీ ఇంటి వాడు అనుకున్నా లేకపోతే నీకు దూరపు బంధువు అనుకున్నా వాళ్ళకి ఇద్దరికి ఒకేలా మాట్లాడాలి. ఇద్దరిని కూడా సమదృష్టితో చూడండి. నీ వాడు అనుకుంటే ఒక మాట, పరదేశం అనుకుంటే ఒక మాట కాదు. ఈరోజు మన దేశం దగ్గరికి వస్తే కనుక ఏ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చినా, ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కులాన్ని బట్టే కదా ఈరోజు తీర్పులు ఉంటున్నాయి, మతాన్ని బట్టే కదా ఈరోజు తీర్పులు ఉంటున్నాయి. నావాడు అది రాజకీయ పార్టీలను బట్టి కావచ్చు, ప్రాంతాలను బట్టి కావచ్చు. ఈరోజు యథార్థమైన తీర్పు తీరుస్తారని ఏ కోర్టులో కూడా ఇలా జరుగుద్దని ఈరోజు నమ్మగలిగే వాళ్ళు ఎవరూ లేరండి. న్యాయాన్ని ఈరోజు కొనుక్కు తెచ్చుకోవడం తప్ప, డబ్బులు పోసి తెచ్చుకోవటమో, రికమెండేషన్లతో తెచ్చుకోవడమే తప్ప వీరు తీర్చిన తీర్పు యథార్థంగా ఉందని నమ్మే పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి, ఇది సామాన్య ప్రజలు కాదండి. దాదాపు అయితే కనుక ఇది రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు న్యాయం కావాలనుకుని చెప్పైతే కనుక సుప్రీంకోర్టు కూడా ఉత్తరాలు రాసుకుంటున్న బ్రతుకు మనది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్షపాతంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ న్యాయమూర్తులు కూడా అందరూ కూడా అయితే కనుక లంచగొండులుగా మారిపోయారు, దురభిమానంతో ఉండిపోయారు. కాబట్టి ఇక్కడ న్యాయం దక్కదు, మాకు న్యాయం తీర్చమని చెప్పి పెద్దాలకి లేకపోతే రాష్ట్రపతులు కూడా అయితే కనుక లెటర్లు పంపించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉందని మీరు మర్చిపోకూడదు. ఈరోజు న్యాయం అనుకుంటే కనుక ఈరోజు అందరినీ ఒక విధంగా కుసుమం అంటారు. ఇది అందే పరిస్థితి కాదు. ఎవరో అదృష్టవంతులు అనుకున్నప్పుడు, సమర్థించుకునే శక్తి కలిగిన వారు అనుకున్నప్పుడే తప్ప ఈరోజు కొనుక్కోవటమే తప్ప మరొకటి లేదు కదా. ఈరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం కూడా అదే జరిగింది. ప్రపంచ అంతానికి సూచే ఏంటంటే కనుక అదే. ఆనాటి ఇశ్రాయేలీ సమాజాన్ని దేవుడైతే కనుక ప్రపంచ దేశాలకి తరిమేశారు. వారిలో ఎప్పుడైతే కనుక న్యాయం లేదో, అక్రమంగా వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించారో, బలాత్కారంగా అయితే కనుక న్యాయం దక్కించుకోవడం కోసం, చివరికి వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం యేసు ప్రభుని చంపేశారో, ఉగ్రత రౌద్రం వహించిన దేవుడైతే ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా దేశదిమ్మలుగా మార్చేశాడు. ఇదిగో ఈ రోజు వరకు కూడా ఏ స్థలములో అయితే కనుక యేసు ప్రభుని వాళ్ళు చంపేశారో, ఏ స్థలములో అయితే కనుక యేసు ప్రభు యొక్క రక్తం నేల కాలిందో, ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీ ప్రజలు ఆ నేలను తొక్కడానికి అవకాశం లేకుండా చేశాడు. ద గ్రేట్ యెరూషలేం అని కనుక మీరు అనుకునేటట్టయితే ఆ యెరూషలేముకి ఇశ్రాయేలీ ప్రజలను రావడానికి అసలు హక్కు లేకుండా చేసేసాడు. రీజన్ ఏంటంటే కనుక మీకు అవకాశం ఇస్తే, మిమ్మల్ని ఎన్నిక చేసుకుంటే, ఇంత గొప్పగా మీకు సమస్తము సమకూర్చి పెడితే, ఏదో మీరేదో గొప్పడు అయిపోయినట్టుగా అహంకారం కొని ఒక నిర్దోషిని చంపేస్తారా? ఒక నిర్దోషిని చంపేస్తారా? ఆ రోజు వాళ్ళైతే కనుక హేరోదు రాజును ప్రలోభ పెట్టారు కదా.
అక్కడ పిలాతు ఎవరైతే కనుక జడ్జి గారు ఉన్నారో జడ్జిని పిలవలో పెట్టారు కదా. అక్కడ యూదా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనుక దానికైతే కనుక బలవంతంగా చేసి యేసు ప్రభుని చంపేస్తారు కదా. మతము ఒకటైపోయింది, జడ్జి గారు ఒకటైపోయారు, దేశాన్ని పరిపాలించే రాజు ఒకటైపోయారు. మత పెద్దల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు. మత పెద్దల యొక్క ఇష్టాన్ని బట్టి మా మతం గొప్పదాన్ని చెప్పుకోవడం కోసం యేసుప్రభు వారిని అయితే ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడాలని ఉద్దేశంతో, ఇంతకీ యేసుప్రభు మాట్లాడిన మాటలు ఎక్కడో కూడా ఒక తప్పు కూడా చూపించలేదండి. కానీ యేసుప్రభు పలకటం వాళ్ళకి నచ్చలేదంతే. ఇతను వడ్లవాణి కుమారుడు కదా, ఒక పామరుడు కదా, చదువు లేనివాడు కదా, ఇతను వచ్చి మాకు నీతులు చెప్తున్నాడు ఏంటి అనేది వాళ్ళ బాధ. ఈరోజు కూడా అంతేనండి. ఈరోజు మన దేశం దగ్గరికి వస్తే అంతకంటే దరిద్రమైన స్థితి కదా. ఏదో వర్ణ వ్యవస్థనో కుల వ్యవస్థనో ఈరోజు అయితే కనుక మనకి మరీ వేళ్ళు నుగిపోయిన బ్రతుకులు మనవి. ఎవరైనా ఒకవేళ కనుక చిన్నగా ఉన్నవాడు, అణగారిన వర్గాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక నీతి మాట చెప్పాలని ప్రయత్నించారనుకుంటే, ఎవరైతే తాము పుట్టుకుతోనే గొప్ప కుటుంబంలో పుట్టామనుకుంటారో అలాంటి వారికి ఈరోజు అయితే కనుక తట్టుకోలేనంత బాధ కలుగుతుందండి. అంతా ముందుంచేంత వరకు కూడా ఊరుకోలేని పరిస్థితి. ఆ రోజు యేసుప్రభు వారిని అయితే కనుక అదే చేశారు వాళ్ళు. ఒక వడ్లవాణి కుమారుడు వచ్చితే మాకు న్యాయం చెప్తాడా? ఒక వడ్లవాణి కుటుంబంలో పుట్టినవాడు మాకేం చెప్తాడు? మేమైతే కనుక చిన్నప్పటి నుంచి అయితే కనుక వీటన్నిటిని కూడా శాస్త్రములన్నింటిని అవపోసలు పట్టేసిన వాళ్ళం కదా, మాకే నీతులు చెప్తారన్న ఉద్దేశంతో వారవలేని తనంతోనే పగపట్టి వాళ్ళు పంతం పట్టి యేసుప్రభుని ఆ రోజు చంపేశారు. వాళ్ళు చంపాలని కోరుకున్నందుకు గాను ఆ రోజు ఆ దేశాన్ని పరిపాలించే రాజు, అంటే మన దేశానికి ఒక ప్రధానమంత్రి అనుకోండి, ఆ రోజు అయితే కనుక అక్కడ జడ్జి గారు అనుకుంటే కనుక, ఒక సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటే కనుక, ఆయన అనుకోండి సపోజ్, వారిని అయితే కనుక బలవంతం చేసి వాళ్ళిద్దరూ చూశారు యేసుప్రభులు ఏ తప్పు లేదనే సంగతి వాళ్ళు ఒప్పుకుంటూనే ఉన్నారు. పిలాతు మాటి మాటికి చెప్పాడు, ఈయన ఏ తప్పు చేయలేదు కదా, చట్ట ప్రకారం ఆలోచిస్తే, న్యాయ ప్రకారం ఆలోచిస్తే ఇక యేసుప్రభులో ఏ తప్పు లేదని పనిగట్టుగా చెప్పాడు అతను. కానీ వాళ్ళందరూ అలా అనలేదు. ఆ మత పెద్దలందరూ కూడా ఒకటే చేశారు. వాళ్ళందరూ కూడా అయితే మాత్రం యేసుప్రభుని చంపేయాలంతే, నువ్వు ఏ సెక్షన్ వెతుకుతావు మాకు అనవసరం, మేమందరం చెప్తున్నాం కనుక యేసుప్రభుని సిలువ వేయమని కేకలేశారట. కోర్టుల దగ్గరికి వెళ్ళి అలా అరవకూడదండి, తెలుసా మీకు సంగతి. కోర్టులో సౌండ్ కూడా చేయకూడదు. కానీ రాబోయే రోజుల్లో జనమంతా వెళ్ళి కోర్టులో కనుక ఒకవేళ ఆ హర్తాల్లో బందులు చేస్తే మనుషుల యొక్క కోరికలను బట్టి తీర్పు చెప్పే రోజులు వస్తాయి. మనుషుల యొక్క కోరికలను బట్టి న్యాయము ఇక్కడ అన్యాయమైన సంగతి లేదు, ఇది చట్టమా కాదన్న సంగతి లేదు. ఎక్కువ మంది ఏదో కోరుకుంటే, దేని పక్షాన వాళ్ళు నిలబడితే తద్వారా అయితే కనుక తీర్పు చెప్పేమనుకునే స్థితులు ఈరోజు వస్తున్నాయి. దాదాపు ఒక 6 నెలల క్రితం మణిపూర్లో అయితే కనుక అక్కడున్న హైకోర్టు జడ్జి గారు మరి ఆయనే తెగకి చెందినవాడో, ఆయనే కులానికి చెందినవాడో, మతానికి చెందినవాడో తెలియదు, కానీ ఆయనైతే అక్కడ 2 వర్గాల మధ్యన, ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ఒక తీర్పు అయితే చెప్పాడు. ఆయనకి అసలు ఆయన జ్యుడిషిక్షన్ కూడా కాదు, ఆయన పరిధి కూడా కాదు. మన దేశంలో అయితే కనుక ప్రజలకు ఏం కావాలో, ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో, వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వాలో, ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వాలో, లేకపోతే కనుక వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కలిగించాలి, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చూడాలి. మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, మన ముఖ్యమంత్రి గారు, లేకపోతే ప్రధానమంత్రి గారు వీళ్ళు మాట్లాడతారు. మనుషులకున్న అవసరాలను బట్టి ఆలోచించేటప్పుడు కనుక ప్రజాప్రతినిధులు మాట్లాడాలి. కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సింది పోయి ఆ రోజు అయితే కనుక అక్కడ హైకోర్టు జడ్జి గారు అయితే కనుక తనకు కాని జగడైన భుజాన్ని వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన సంబంధం లేని దాంట్లో వేలు పెట్టారు వారు. హైకోర్టు వారైతే కనుక తీర్పు చెప్పి అక్కడున్న ఒక తెగవారిని కూడా రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడానికి అయితే కనుక మీరు చట్టం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆయన అసెంబ్లీకి అయితే కనుక ఆయన అయితే కనుక ఒక హుకుం జారీ చేసేట్టుగా, ఆర్డర్ పాస్ చేసేట్టుగా చేశారండి. న్యాయమూర్తులు ఎప్పుడు కూడా అలా చేయకూడదండి, అసలు ఎక్కడా లేదు అది. కానీ వాళ్ళు చెప్పు చేతిలో ఉన్నది ఏముంది, ప్రజల యొక్క ఒత్తిడి. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది కోరుకున్నారన్న ఉద్దేశంతో, ఎక్కువ శాతం మంది అయితే ఇటువైపు ఉన్నారన్న ఉద్దేశంతో ఆయనైతే కనుక జడ్జిమెంట్ పిలాతు తీర్చిన తీర్పే తీర్చేశాడు ఆయన. ఈ పిలాతు తీర్చిన తీర్పు తీర్చేసినందుకు గాను ఒక్కసారిగా మణిపూర్ అంతా కూడా గగ్గోలైపోయిందండి. దాదాపు అయితే కనుక 3-4 నెలల పాటు అయితే కనుక అక్కడైతే కనుక ఘోరమైన రక్తపాతం కదా. అక్కడ ఘోర కలి అంటే ఏంటో, చివరికి ఆడపిల్లలు అయితే కనుక ఎంతమందిని దారుణంగా నాశనం చేసి చంపేస్తారు. మనందరం చూసామండి. ఆడపిల్లలు అయితే కనుక వయసులోకి వచ్చిన పిల్లలు ఒంటి బట్టలు ఇప్పేసి మన్నంతా పోగయ్యి రోడ్ల మీద అయితే కనుక వాళ్ళని అయితే కనుక నగ్నంగా నడిపించుకెళ్ళటం కూడా చూసాం. దీనికి అంతటి కారణం ఏంటి తెలుసా? అక్కడ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. అక్కడ హైకోర్టు వారు ఇచ్చిన తప్పుడు తీర్పు అంతవరకు వెళ్ళిపోయిందండి. మన భారతదేశంలో అయితే కనుక కోర్టు వారి ఇచ్చే తీర్పుని తప్పు పట్టడానికి కుదరదు, ఎందుకంటే మనం శిరస వహించాలి, న్యాయమూర్తి కదా అని. మనిషేనండి ఆయన కూడా, అయితే జడ్జి గారు కూడా మనిషే. కాకపోతే ఏంటంటే కనుక కోర్టు వారు ఇచ్చిన తీర్పు అన్న ఉద్దేశంతో వారిని మన శిరస వహించడం అలవాటు అయిపోయింది. ఒక దేశ పౌరులుగానో, దేశభక్తులుగానో మన రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకి ఎవరు మాట్లాడరు. కానీ వారు ఇచ్చిన తీర్పు అయితే కనుక ఒక్కసారిగా ఎవరైతే దానివల్ల నష్టపోతారో వాళ్ళలో అయితే కనుక ఒక అభద్రతాభావం కలిగిపోయింది.
బలవంతులు అనుకున్న వాడిని మమ్మల్తో సమానం చేసేస్తే ఇక మేమెక్కడ మనుగడ సాధించేదన్న ఉద్దేశంతో ఒకరికొకరైతే విరోధస్తులుగా మారిపోయారు. బలం ఉన్న వారిది పై చేయి అయిపోయింది అన్నట్టుగానే ప్రభుత్వాలు వారు వెంట ఉన్నాయి. పోలీసు వారు కూడా వారిని సమర్థించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి పక్షమే, ముఖ్యమంత్రి గారు వారి పక్షమే. కనుక మొత్తం అంతా కూడా అలరపాలైపోయింది. చివరికి మన దేశం కూడా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ వరకు వస్తే కనుక అంతమంది నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఆయన ఇచ్చిన తీర్పు అంతవరకు వెళ్ళిపోయింది. ఒక తప్పుడు తీర్పు అంతవరకు ప్రమాదం అయిపోయిందండి. పెద్ద అల్లకల్లోనూ ఎంతమంది చనిపోయారో, ఎంతమంది మధ్యనైతే కనుక ఒక విధంగా అపార్థాలు వచ్చినాయో, అనుమానాలు వచ్చేసినాయో, ఒకరినొకరు దూషించుకునేటట్టుగా, ద్వేషించుకునేటట్టుగా దేశమే ఒక విధంగా రెండు ముక్కలు అయిపోయినట్టు అయిపోయిందండి ఆ సమయంలో. కానీ నిన్నగాక మొన్న అయితే కనుక హైకోర్టు వారు తామిచ్చిన తీర్పుని వెనక్కి తీసుకున్నారు. జడ్జిలు అయితే కనుక అక్కడ తీర్చిన తీర్పు మేమైతే కనుక ఉపసంహరించుకున్నాం, ఈ తీర్పు వద్దులే అని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. నోటు మారు జారిపోయారు, తీర్పులు చెప్పేస్తామన్నారు. జరిగిన దానిని బట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వారితో ముట్టుకాయలు వేశారు. ఏంటిది, అసలు మీకు సంబంధం ఏంటి, ఇందులో ఎందుకు దూరారు మీరు, ఇది ప్రజాప్రతినిధులు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంటుంది, లేదా ఎంపీలు మాట్లాడారనుకుంటే అర్థం ఉంటుంది. పార్లమెంటుకు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు కోర్టులో మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి సుప్రీంకోర్టు వారు గట్టిగా ముట్టుకాయలు వేస్తే అప్పుడు హైకోర్టు వారు అయితే కనుక ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు తీర్పును వెనక్కి తీసుకున్నారు కరెక్టే, కానీ చచ్చిపోయిన వాళ్ళు ప్రాణాలు తీసుకొస్తారా? బలైపోయిన వారు బ్రతుకులు వెనక్కి తీసుకొస్తారా? లోకంలో మనుషులైతే కనుక ఈరోజు తొందరపాటుతో ఏదో ఒకటి చేస్తారు. వారికున్న ఒక విధంగా చూస్తే కనుక మన మనసులో ఉన్న బలహీనతలను బట్టి, వారికున్న దురాలోచనలు బట్టి, ఎవరినో మెప్పించడం కోసమో, ఎవరి దగ్గర అయితే కనుక ఏదైనా బహుమతి పొందడం కోసమో ఇలాంటి తప్పుడు తీర్పులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అందరము కూడా ఎవరో ఒకరు తీర్చిన తప్పు, అక్కడ ఒక రాష్ట్రంలో జరిగిన గొడవలో బట్టి యావత్తు దేశంలో ఉన్న వారందరూ కూడా అవమానమేగా. బయట దేశాల్లో కూడా ఇదేనా మీ భారతదేశం అనుకుంటే ఇంత అనాగరికంగా ఎక్కడ ఉంటారా? మీ ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్ల మీద అయితే కనుక బట్ట లేకుండా పెరేడ్ చేయిస్తున్నారు, ఇదేనా మీ దేశం అనుకుని చెప్పి అందరు నవ్వుకున్నారు. ఇందులో సగటు భారతీయ పౌరులకి ఏం సంబంధం లేదండి. చేసిన పనికిమాలలో 10 మంది ఉంటారు. వాళ్ళు చేసిన ఘోరకలు అనుకున్నప్పుడైతే కనుక కొంతమంది దుష్టులు దుర్మార్గులు చేసిందే, కానీ 2 జాతుల మధ్యన గొడవ వచ్చేస్తుంది. తీర్చే తీర్పు కనుక సరిగా లేకపోతే జరిగే మారణ హోమం అంత దారుణం ఉంటుంది. ఇంట్లో పెద్ద అనుకున్నప్పుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు తీర్చే తీర్పు న్యాయబద్ధంగా ఉండాలి. ఒక అన్నదమ్ముల మధ్యన గొడవ వచ్చింది అనుకున్నప్పుడు తల్లిదండ్రులు అయితే కనుక తీర్చే తీర్పు న్యాయబద్ధంగా ఉండాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా అన్నదమ్ముల మధ్యన కొట్టుకు చచ్చిపోతారు, వాళ్ళ మధ్యన కలహాలు వస్తాయండి. ఈరోజు చాలామందికి తల్లిదండ్రులకి సరైన ఆలోచన లేకుండా ఎంతసేపు పక్షపాత ధోరణితో, ఏదో ఇసాకు ఈ రెబ్కమ్ గల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన కవల పిల్లలు, 2 కొడుకులు. ఆ తల్లేమో ఒకరిని ప్రేమిస్తుంది, తండ్రి ఒకరిని ప్రేమిస్తున్నారు. వీళ్ళిద్దరికి అడిగి ఆడిన నాటకం ఒక విధంగా చూస్తే కనుక వీళ్ళకి ఉన్న దురభిమానాన్ని బట్టి వాళ్ళు చేసిన పని వలన 2 అన్నదమ్ములు కూడా ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరినొకరు చంపుకునే పరిస్థితి మరలా దేవుడు కలిగించుకునేంత వరకు వాళ్ళైతే కనుక ఒకరినొకరు చంపేసుకుందాం అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు చేసిన తప్పులే పిల్లల మధ్యన అయితే కనుక ఇలాంటి చిచ్చులు అవుతుందండి. మన అధికారుల దగ్గరికి వచ్చినా, మన నాయకుల దగ్గరికి వచ్చినా, మన పరిపాలించే మంత్రుల్లో లేకపోతే ప్రధానమంత్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా తీసుకునే తప్పుడు నిర్ణయాలు. ఆ సమయంలో ఏదో ప్రజల్ని మెప్పించితే బాగుంటుంది కదా, ఎక్కువ మందిని కనుక సమర్థిస్తే మా అధికారం వస్తుంది కదా అని. అంతా కూడా రాజకీయ కారణాలు, అంతా కూడా పదవుల కోసం పోరాటాలు, ఉనికి కోసం తాపత్రయం, చివరికైతే కనుక ఒక మనిషి ప్రాణాన్ని చేసేస్తుంది. ఓ జాతిని నాశనం చేయొచ్చు. కొన్ని సందర్భాలు అయితే కనుక ఎప్పటికీ ఆరిపోని చిచ్చును కూడా రగిలించవచ్చు, ఎప్పటికీ ఆరిపోని చిచ్చును కూడా రగించవచ్చు. ఆ మణిపూర్ సంఘటన ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది కనుక ఏదైనా కొద్దిపాటి చదువు మీకుంటే జరుగుతున్న పరిణామాలు కనుక మీకు అర్థమైతే కనుక ఒక్కసారిగా నవ్వు వస్తుందండి, హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ మనకు నవ్వేమో ఆ కోర్టు వారు చేసిన పనిని బట్టి కనుక ఒళ్ళంతా కూడా మంట వచ్చేస్తుందని. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఎన్నో ప్రాణాలండి. మొత్తం కొన్ని తెగల వారి ఇళ్ళు ఊళ్ళు కూడా తగలబెట్టేశారు అక్కడ. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య కలుగుతుందని నమ్మకం కూడా లేదు. అప్పటి వరకు ఒకరి దగ్గర ఒకరైతే కనుక అన్నదమ్ములా పెరిగిన వాళ్ళే. వీళ్ళు తీర్చిన తీర్పులను బట్టి, ఇచ్చిన జడ్జిమెంట్లు బట్టి ఇప్పుడు వాళ్ళ మధ్యనైతే కనుక పోడ్చలేని అగాధం వచ్చేస్తుంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యులు? యేసుప్రభు చావు దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో అండి. యేసుప్రభుని చంపేసినప్పుడు కూడా ఆ రోజు హేరోదు రాజు ఎవరి మెప్పు కోసం ప్రయత్నించాడు? పిలాతు ఎవరి మెప్పు కోసం ప్రయత్నించారో తెలుసా? మనుషులందరూ పొగుడుతున్నారు కదా, వాళ్ళందరూ కోరుతున్నారు కదా, పోండి వీళ్ళు కనుక మన పక్షాన్ని ఉంటే, వీళ్ళు మెప్పును పొందితే కనుక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నాదే గెలుపు అనుకున్నాడు హేరోదు రాజు. వీళ్ళందరూ కోరుకున్నాడు కనుక పోతే ఒక్కడే కదా యేసుప్రభు. చూడడానికి పెద్ద ఏమీ అతను అందగాడు కూడా కాదు, అతను పెద్ద బలవంతుడు కూడా కాదు. చుట్టుపక్కల ఆయనకి ఏదో పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్టో లేదా చుట్టూ అంగరంగ వైభవంగా ఉన్నట్టు ఏం కనపట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషి. కాబట్టి ఇతన్ని చంపేసిన ఏమైంది? అందరూ కోరుకుంటున్నారు అతన్ని చంపేమని. పోయింది. నేను గెలవాలనుకుంటే కనుక మరలా నేను ఎప్పటికీ రాజుగా ఉండాలనుకుంటే
ఈ ప్రజలందరి యొక్క సపోర్ట్ ఉండాలి, ఈ మత పెద్దల సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మత పెద్దల యొక్క కోరిక తీర్చడం కోసం హేరోదు రాజు అయితే యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు. ఇప్పుడు పిలాతు గారి దగ్గరికి వచ్చింది, కోర్టులోకి వచ్చింది, సుప్రీం కోర్టు దగ్గరికి వచ్చింది అనుకోండి సపోజ్. ఆయన ఏం చెప్తే జరుగుద్ది అక్కడ. ఆ పిలాతుకి అయితే మాత్రం పరిశీలించి చూసారట, యేసు ప్రభులో ఏ నేరమూ కనపడలేదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కూడా కనపడలేదు అన్నాడు. కనపడలేదు కనుక విడిచిపెట్టేస్తాను అన్నాడు. కుదరదు అన్నారు వాళ్ళు. పోనీ మీ కోపం తగ్గటం కోసం ఇతనేదో అనుంటాడు మిమ్మల్ని, ఇది చట్ట పరిధిలో కాకుండా లోపాకారిగా మీరు ఏదో మాట్లాడుకుని ఉంటారు, ఓ పని చేస్తాను, మీ అందరూ తృప్తి తీరేటట్టుగా ఇతను కొట్టించి పంపించమంటారా అని చెప్పి యేసు ప్రభుని 40 కొరాడా దెబ్బలు కొట్టించారు. యేసు ప్రభుని 40 కొరాడా దెబ్బలు కొట్టించారు. ఓకేనా, ఒళ్ళంతా దున్నేసినట్టుగా మొత్తం రక్తమసిక్తం అయిపోయిన యేసు ప్రభుని చూపించి, ఓకే మీ కోపం చల్లారిందా అన్నారు. యేసు ప్రభును కొట్టేసాను కనుక మీ కోపం చల్లారిందంటే కనుక వాళ్ళు ఏమైనా తెలుసా, నథింగ్ డూయింగ్. అసలు అతను బ్రతుకుంటే మాకు కుదరదు, అతను ఏ విధంగా కూడా మాకైతే కనుక కుదరదు. ఎందుకంటే మమ్మల్నే ప్రశ్నిస్తున్నాడు, అతను మా ఉనికినే దెబ్బతీస్తున్నాడు కదా. అతను పుట్టింది ఏంటి, ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు. అతను ఒక పేద కుటుంబం, అది అసలు మేమైతే కనుక దగ్గర కూడా రానియని కుటుంబం అది. అలాంటి కుటుంబంలో పుట్టి ఈరోజు మాకొచ్చి మాకు నీతులు చెప్తాడా, కుదరదు అన్నారు వాళ్ళు. ఒక వడ్లవాణి కుటుంబంలో పుట్టిన వాడైతే కనుక ఇంత పేరున్న మా కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నాడు అతను, నథింగ్ డూయింగ్, ఇతను మాత్రం చంపేయాల్సిందే అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు వడ్లంగి పని చేసేవాళ్ళనుకుంటే వాళ్ళ దృష్టిలో అయితే కనుక ఒక చిన్న పని అన్నట్టుగా. గేదెలు కాసుకున్నవాడు అంటే కదా, పశువులు కాసుకునేవాడు అంటే లోకువా, వ్యవసాయం చేసుకునేవారు అంటే లోకువా. ఈరోజు లోకంలో అయితే కనుక ఏ పని చేయకుండా తేరగా కూర్చుని దేవుడి పేరు అడ్డం పెట్టుకు తినేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. ఈరోజు విలువ ఎవరికి ఉంటుంది అనుకున్నప్పుడు ఆరుగాలం శ్రమించేవాడికి, ఆ పశువుల దగ్గర ఉన్నారా, పొలాల్లో ఉన్నారా, లేకపోతే కనుక మరొక పని చేసుకున్నారా, కష్టజీవులకి ఈరోజు ఎవరు విలువ ఉండవరండి. వారు కష్టంలో ఉంటారు కనుక ఎండకి ఎండాలి, వాళ్ళు వానకి తడవాలి, వాళ్ళకి అందమైన రూపం ఉండదు. చక్కటి అయితే కనుక వచ్చేసరికి కనుక వాళ్ళకి కనపడదని, ఎండలో ఉండే వాళ్ళకి మొహంతో పీక్కుపోద్ది కదా. వాళ్ళు ఎప్పుడైతే కనుక పశువులతో సావాసం చేయాలి, ఎప్పుడు చూసినా మట్టిలో దిగి ఉండాలి. అందుకని ఇలాంటి కష్టపడి ఆహారం సంపాదించేవాడంటే కనుక చాలా మందికి లోకువ. అలా కాకుండా మేమేమి పని చేయం, ఎప్పుడూ కూడా అయితే నీళ్ళలో కూర్చుంటాం, పుస్తకాలు ముందేసుకుని అయితే కనుక ఏదో జాతకం చెప్తాం, వాస్తు చెప్తాం, లేకపోతే మరొకటి చెప్తాం అనుకున్న వాళ్ళకి ఈరోజైతే లోకంలో అయితే కనుక గౌరవం ఉంది. ఏ పని చేయరు వాళ్ళు, ఎవరైనా కష్టపడి సంపాదిస్తే కనుక తయారుగా తినేయటం వాళ్ళకి అలవాటు. ఇలా బతకడం కోసం అని చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ దేవుని పేరు మీదగానే చేసే ఘోర కృత్యాలు ఈరోజు లోకంలో ఎక్కువైపోయాయి. ఆ రోజు యేసు ప్రభుని చంపేయడానికి ఆనాటి మత పెద్దలు కారణమయ్యారు. మత పెద్దలు అనుకున్నప్పుడు మతం పేరుతో లేకపోతే కనుక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళు బ్రతికేద్దాం అనుకున్నది గాను. యేసు ప్రభు వాళ్ళకి ఎప్పుడైతే కనుక కొంచెం కంట్లో నలుసులా తయారయ్యడం, యేసు ప్రభుని చంపేసేంత వరకు వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించేంత వరకు వాళ్ళు చంపేసేంత వరకు ఊరుకోలేదు. వాళ్ళు దెబ్బలు కొట్టించిన వాళ్ళకి తృప్తి కలగలేదు. కొరాడా దెబ్బలు కొట్టించిన, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళకి ఏమాత్రం తృప్తి కలగ, చావు తప్ప మరొకటి పరిష్కారం లేదన్నారు. యేసు ప్రభునైతే కనుక చంపేయడం తప్ప మరొక పరిష్కారం లేదనుకునే పరిస్థితి. ఏం చేశారు ఇంతకే? మనుషుని ముఖము చూసి తీర్పు చెప్పొద్దు, దేవుని చట్టం అయితే కనుక ఇలాగే చెప్తుంది. మన భారతదేశం న్యాయం కూడా ఇలాగే ఉందండి. మన న్యాయశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్యాయపు తీర్చమని మన భారతదేశంలో కూడా ఎక్కడా లేదండి. తప్పించుకుంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషిని మాత్రం శిక్షించొద్దనే మన భారతదేశం న్యాయశాస్త్రం కూడా అలాగే చెప్తుంది. కానీ ఈరోజైతే కనుక న్యాయం చెప్పేవాళ్లే ఒకరు దొంగలు అయిపోతే, వాళ్ళే ఒకరు కనుక దురభిమానానికి లోబడి పక్షపాతానికి వాళ్ళు లోబడితే తీర్పు చెప్పాలి. పుస్తకాలు ఉంటే ఉండొచ్చు గాక, పుస్తకాల్లో న్యాయమే రాస్తుంటుందండి. మన రాజ్యాంగం గొప్పదని కూడా మనం చెప్పొచ్చు. కానీ అమలు పరిచేవాళ్ళు, ఆ రాజ్యాంగాన్ని అమలు పరచడానికైతే కనుక మనకైతే కనుక ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రభుత్వమే ఒకరు కనుక పక్షపాతం చేస్తే, న్యాయం తెచ్చే న్యాయమూర్తులు ఒకరు కనుక పక్షపాతానికి లోనైతే, చట్టాన్ని రక్షించవలసిన పోలీసులు కనుక ఒకరు కనుక దురభిమానానికి కనుక పక్షపాతంకి లోనైతే ఇంకెక్కడ? పుస్తకంలో ఉన్నంత మాత్రచిత కాదు, దాన్ని అమలు పరిచే వాళ్ళు కనుక ఒకళ్ళు కనుక చెడు త్రోవలో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఎవరి పాపం అది? ఎవరి పాపం? ఎవరెవరు చేసిన పాపం? పిలాతు చేసిన పాపం, హేరోదు చేసిన పాపం, ప్రధాన యాజకులు చేసిన పాపం, పరిసయ్యులు కానీ చివరికి అక్కడ జనాంగం కూడా వాళ్ళకి ఇచ్చిన డబ్బులకు లోబడి, వాళ్ళ ప్రలోభాలకు లోబడైతే కనుక ఆనాటి ప్రధాన యాజకులు ఏదైతే చెప్పారో ఆ మాటను వాళ్ళైతే కనుక స్లోగన్స్ ఇవ్వడం ప్రారంభించారట. యేసు ప్రభును సిలువ వేయాలి, సిలువ వేయాలని కేకలేశారట. ఇక్కడ రాయబడిన మాట ఎలా ఉంది తెలుసా? వారి కేకలే గెలిచినాయి కదా. వారి కేకలే గెలిచినందుకు ఆ రోజైతే కనుక నిర్దోషి అనుకున్న యేసు ప్రభు వారు చనిపోయారని, వారు దుర్మార్గులు అనుకున్న వాళ్ళ మాట ఆ రోజు నిలిచింది. ఏదో ఒకరైతే కనుక ఏదో సామెత చెప్పిన కొద్దిపాటి సారాయి పోయిస్తానో, లేకపోతే 500 రూపాయలు జేబులో పెడతానో, ఓ పలావ్ ప్యాకెట్ ఇస్తానో, లేకపోతే కనుక మరొక విధంగా ప్రలోభం పెడుతున్న ఈరోజు మనుషులు ఎవరు ఏది చెప్తే దానికైతే కనుక చేయి కొట్టే పరిస్థితులకు వెళ్ళిపోయారు. తాము ఏం చేస్తున్నామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితిలో. అందుకని యేసు ప్రభు వారు సిలువ ఎక్కిన తర్వాత సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన తొలి పలుకు కూడా అదే. ఏమన్నా తెలుసా? తండ్రి, వీరేమీ చేయిస్తున్నారు, వీరు
ఎరుగరు కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట, ఎవరు కొంచెం మందు పోయిస్తే వాళ్ళ మాట, ఎవరు కొద్దిసేపు భోజనం పెడితే వాళ్ళ మాట. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయండి, జరగబోయేది కూడా అంతే కదా. ఈ పార్టీ కార్యకర్తలుగా వెళ్ళిన వాళ్ళే మళ్ళీ రేపటి దినాన్ని ఇంకో పార్టీకి కూడా వెళ్తారు. ఈ రోజేమో వీళ్ళకి జిందాబాద్, రేపొద్దున మరొకరికి జిందాబాద్. ఏంటంటే కనుక ఇంత నీచమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోయినప్పుడు ఇంకా న్యాయానికి చోటు ఎక్కడ ఉంటుంది? అలాంటి సందర్భంలోనే అక్కడ చనిపోయేది న్యాయం అనే మాట కంటే కూడా అక్కడ ఏం పెట్టాలట? యేసు ప్రభు చనిపోయాడు. సత్యం చనిపోతుంది. సత్యాన్ని అయితే కనుక వాళ్ళు సమాధి చేస్తున్నారు. చేసే వాళ్ళకి కూడా తెలియదండి, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. ఏదో వాళ్ళు చెప్పారు కనుక, వాళ్ళ చేతిలో డబ్బులు ఇచ్చారు కనుక మనం వాళ్ళు చెప్పింది చేయటం అన్న సంగతే తప్ప, ఇలా చేస్తే కనుక జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనే సంగతి ఎవరికి తెలియదు. ఇలా చేస్తే కనుక జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే సంగతి ఎవరికి తెలియదండి. కానీ ఆ రోజైతే కనుక ఒక నిర్దోషి అనుకున్న యేసు ప్రభుని చంపేశారు. ఈరోజు మీరు కూడా చాలాసార్లు చచ్చిపోతున్నారు, మీకు తెలుసో లేదో. మిమ్మల్ని అయితే కనుక మానసికంగా ఎన్నోసార్లు చంపేస్తారు చెయ్యని తప్పుకి. మీ తప్పు లేకపోయినప్పుడు కూడా, మీ పొరపాటు కూడా లేకపోయినప్పుడు కూడా మనుషులందరూ కూడా పోగై వారికి ఉన్న బలిమిని బట్టి కేకలేయగలిగే స్తోమత వాళ్ళకు ఉంది, మనుషులు కొనుక్కోగలిగిన ధనం వాళ్ళ దగ్గర ఉంది. తద్వారా అయితే కనుక మీ మీద అయితే కనుక ఒక నిందో, ఒక అపవాదం వేస్తే కనుక మిమ్మల్ని అయితే కనుక ఎన్నో సందర్భాల్లో చంపేసే పరిస్థితి ఈరోజు లోకంలో ఉందండి. ఈరోజు లోకంలో అయితే కనుక అలాంటి పరిస్థితే ఉంది. చనిపోయింది యేసు ప్రభువే కాదు, మనం చనిపోయినా యేసు ప్రభు చనిపోయినట్టే. మనల్ని చంపుతున్నప్పుడు కూడా, ఈరోజు అయితే కనుక మనల్ని గాయపరుస్తున్నప్పుడు కూడా, ఏ దోషము లేకపోయినప్పుడు కూడా మన మీద నిందన మోపి వాళ్ళైతే నిజమని నిరూపిస్తున్నారు చూస్తారా. మన చెయ్యని తప్పుడు కూడా చేసేమన్నట్టుగా ఈరోజు అయితే కనుక ప్రచారం చేసి దాన్ని అయితే కనుక అందరిలో స్థిరపరుస్తున్నారు చూసారా. ఎందుకంటే కనుక వాళ్ళ నోళ్ళు పెద్దవి. ఎలా ఉన్నాయనుకున్నప్పుడు 22వ కీర్తనలో దావీదు గారు చెప్తున్నారు, వారు సింహపు నోళ్ళు కదా, కుక్కలు వంటి వాళ్ళందరూ కూడా, ఆబోతులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆబోతులకు వచ్చినప్పుడు అది పశువు, అది నేను కొమ్ములు పొడుచుకొని అది ఎవరిని పొడి చేస్తున్నానో, ఎవరి మీద కలబడిపోతున్నానో, కనుక ఎవరికి అన్యాయం చేస్తున్నానో దానికి తెలియదండి ఆబోతుకి. ఎందుకంటే దానికి పశు బలమే తప్ప బుర్ర ఉండదు కదా, ఆలోచన లేదు. కుక్క దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అంతే, దానికి ఆహారము దొరికింది అనుకుంటే వెనక ముందు చూడకుండా ఎగబడిపోద్ది తప్ప, దానికి ఆటంకం కలిగించే వాళ్ళు మీద పడి కరిచేయటమే తప్ప ఎవరు అవతల వ్యక్తి నేను ఎవరిని కరుస్తున్నానో, ఎవరి మీదకి వెళ్తున్నానో, ఎవరి నుంచి సరుస్తున్నానో కుక్కకు తెలియదండి. ఇక సింహం అంటారా, జాలి, కనికరము, దయ అనేది దాని దగ్గర కనపడదు. ఎదుటి వారిలో ఎంతసేపు కూడా ఆహారాన్నే చూస్తుందండి, తన ఆకలి తీరటం గురించి మాట్లాడుకుంటుందే తప్ప నేను చంపేది ఎవరన్నా సంగతి అయితే కనుక ఆ సింహానికి తెలియదండి. దేవుడైతే కనుక ఈరోజు నీకు కూడా అదే చెప్తున్నాడు. లోకంలో మనం ఎవరి మధ్యన బ్రతుకుతున్నామో తెలుసా? ఇదో పెద్ద అడవి, పేరుకు మాత్రం ఇది నాగరిక సమాజం. కానీ అందరూ కూడా అయితే కనుక అన్ని రకాల జంతువుల యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కుక్క అయితే కనుక ఒక లక్షణమే ఉంటుంది, కుక్క లక్షణం అంటారు. సింహానికి ఆ లక్షణమే ఉంటుంది, అది ఆహారాన్ని వెతుక్కుంటుంది, అక్కర్లేనప్పుడు మాట్లాడదు. అది ఒక ఆబోతు అనుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుందండి. కానీ మన దగ్గరికి వస్తే అది కాదండి. మనకు అన్ని లక్షణాలు ఉన్నాయి, సమయానికి ఒక్కొక్క విధంగా మనం మాట్లాడుతాం. ఒకే మనుషులైతే కనుక ఇన్ని మృగాలు కలుస్తున్న జాతి మనదేనండి. ఒక విధంగా చూస్తే మానవ జాతి అనుకున్నప్పుడైతే కనుక ఇన్ని మృగాలు మనలో కనపడతాయండి. ఓ సందర్భంలో కుక్కలా కనపడవచ్చు, ఓ సందర్భంలో పశువులే కనపడవచ్చు, ఓ సందర్భంలో అయితే కనుక సింహంలా కనపడవచ్చు. వీళ్ళందరి మధ్యన మనం బ్రతుకుతున్నందుకు గాను ప్రతి క్షణము కూడా వీళ్ళందరూ కూడా ఎలాగే చేస్తున్నారు. న్యాయం అనేది ఈరోజు లేదు. నువ్వు న్యాయం కోసం మాట్లాడాలనుకుంటే ఇక్కడ దక్కటానికి, నీకు న్యాయం చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరు సుముఖంగా లేరు. అన్నీ కూడా ఏదో నేతి బీరకాయలో నెయ్యి సమానంగా న్యాయం ఉంటుందని చెప్తారు. మనం అయితే కనుక ఉన్నదన్న ఉద్దేశంతో మనం కూడా భ్రమలో బతుకుతూ ఉంటాం అంతే. నిజంగా న్యాయం కోసం మనం నిలబడిన రోజున అది దక్కదన్న సంగతి మనకు తెలిసిన రోజున మన గుండె అయితే కనుక పగిలిపోద్ది. మనకు నిర్వేదం వచ్చేస్తుంది, ఇదేనా ఇక్కడికి వచ్చింది, నేను బ్రతుకుతుంది అయితే కనుక ఇలాగే ఉందన్న ఉద్దేశంతో ఒక్కసారిగా నిస్తేజంగా మీరు మారిపోతారు. నిర్జీవంగా అయిపోద్ది మీ బ్రతుకులు. కొంతమందికి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, చుట్టూ ఉన్న సమాజంలో అయితే కనుక చెయ్యని తప్పుకి శిక్ష అనిపించిన తర్వాత చాలా మందికి వైరాగ్యం వచ్చేస్తుందండి. ఈ లోకం ఇంతే కదా, ఇంకెవరిని నమ్మకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, అసలు బయటకే వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కనుక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బ్రతుకు ఇంతే. దేవుడైతే కనుక ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు మరణాన్ని బట్టి చెప్పాడు. ఏ తప్పు చేశారని యేసుప్రభుని వాళ్ళైతే కనుక అన్ని విధాలుగా నిందించారు, అన్ని దోషుల వాక్యాలు పలికారు, అన్న ఘోరమైన చిత్రవద అయితే కనుక ఆయన చేశారు. చివరికి ఘోరంగా వారిని చంపారు. దేని కొరకు అనుకున్నారు? యేసుప్రభు తప్పు చేసినంత గాను. అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. అక్కడున్న మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయం వాళ్ళది. ఇప్పుడు యేసుప్రభుని కనుక అందరూ నమ్ముకున్నట్టయితే కనుక మనకున్న బేరం పోద్దు కదా, మనకున్న బిజినెస్ మారిపోద్ది. అప్పటి వరకు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుని భయపెట్టి, ఒకదే చూస్తే కనుక దేవుని పేరు మీద ప్రజలను భయపెట్టి దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక్కటే చెప్పాడు, దేవుడు మీ నుంచి ఏమీ ఆశించట్లేదు, మీరిచ్చే ఒకళ్ళు కట్న కానుకుంటే ఆయనకి పని లేదు, ఆయనే అందరికి ఇస్తాడు. కానీ ఆయనకి మీరు ఇవ్వటం ఏంటి? మీరు ఇవ్వాల్సిందల్లా మీ జీవితాన్ని,
మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరగమని చెప్తే ఒక్కసారిగా ఆ మత పెద్దలు అనుకున్న వాళ్ళకి కంగారు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే ఈ కానుకల మీద. ప్రజలనైతే కనుక ఏదో ఒక రూపాయనైతే కనుక దోచుకోవడం గురించి వాళ్ళు ఆలోచించేవారు. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు వ్యాపారం చెడిపోద్ది. అందుకని ఆ మత పెద్దలు అనుకున్న వాళ్ళందరూ కూడా జట్టు కట్టి కట్టకట్టి యేసు ప్రభుని చంపడానికి అయితే భయంకరమైన ప్లాన్ వేశారు. ఎంత కాదనుకున్నా దేవుని సన్నిధిలో పనిచేసే మత పెద్దలు చెప్తే ఎవరు కాదనలేరు. ఎవరో కాదని, ఎందుకంటే కనుక ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళే కదా దీవెన ఇవ్వాల్సిందే, వాళ్ళే కదా మన పక్షానైతే కనుక దేవునికి విజ్ఞాపన చేయాల్సిందే. కాబట్టి వాళ్ళైతే కనుక మనం రోజు వారి మీద భక్తితో మనం నమస్కరించినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే కనుక కాదనకుండా మనం అందరం కూడా చేసి పెడతామండి. ఇలాగే యేసు ప్రభుని బట్టి ఆ రోజు రాజు ఏం మాట్లాడలేకపోయాడు, సుప్రీంకోర్టు జడ్జి అనుకున్న పిలాతు గారు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. ఆ జడ్జి గారు మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే కనుక వాళ్ళు రోజు దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. మేమేదైనా అవసరం వచ్చి అక్కడికి వెళ్తే కనుక మా తరపున దేవునికి విజ్ఞాపన చేసేది వేళ్లే కదా, మన తరపున దేవునికి నివేదించేది వేళ్లే కదా. కాబట్టి వీళ్ళు అంటున్నారు అనుకుంటే కనుక వీళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉందనుకున్నారు. వాళ్ళు చెప్పిందని వింటే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు మెప్పు కొరకు నిర్దోషి అనుకున్న యేసు ప్రభుని ఆ రోజు చంపేస్తారు. కానీ చంపుచున్నది ఎవరినన్న సంగతి వాళ్ళకి అర్థం కాలా. ఏ దేవునికైతే వీళ్ళు నిత్యము ప్రార్థన చేస్తున్నారో, నైవేద్యం పెడుతున్నారో, ఏ దేవునికైతే కనుక బలులు అర్పిస్తున్నారో ఆ దేవుని కుమారుడే లోకానికి వచ్చాడన్న సంగతి ఆ రోజు హేరోదుకు తెలియదు, పిలాతుకి తెలియదు, అక్కడ మత పెద్దలకి తెలియదు, లేదా చుట్టూ ఉన్న సమాజానికి కూడా తెలియదు. మనుషులు చెప్పే మాట చివరికైతే కనుక అది నిజమనుకునే పరిస్థితి. అందుకనే ఆ రోజైతే కనుక మోషే గారు చెప్పిన మాట, మొట్టమొదటి న్యాయ సూత్రాలని, ఒక న్యాయం అనే మాట, చట్టం అనే మాట మొట్టమొదట ప్రపంచంలో ప్రవేశపెట్టబడిందంటే ఆ న్యాయ చట్టాలను రూపొందించింది మొట్టమొదటిగా మోషే గారు. కొండ మీద దేవుడు తనకి చెప్పిన మాటను బట్టి ధర్మశాస్త్రాన్ని లిఖించి ఎదుటివాడికి న్యాయం ఎలా చెప్పాలనుకున్నప్పుడు ఆ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖండితంగా చెప్పిన మాట ఏంటి, నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యంలోని తీర్చి. ఆ న్యాయాధిపతులతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటి మీరేం చేయాలి, మీ సహోదరుల వ్యాజ్యములు. ఎందుకని మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక ఇదంటారు కదా, కంప్లైంట్ మాస్టర్ అన్నట్టుగా ఆవిడ మీద వీళ్ళ మీద వాళ్ళైతే కంప్లైంట్ చేసుకుంటూనే ఉంటారు. ఇలా చిన్న చిన్న విషయాలుగా చైల్డిస్ట్గా బిహేవ్ చేస్తారనే ఉద్దేశంతో మీరు వారి వ్యాజ్యములను తీర్చండి. ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్దన్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. న్యాయమును బట్టి తీర్పు తీర్చండి, ఇచ్చే లంచమును బట్టి కాదు. అక్కడ క్లియర్గా చెప్తున్న మాట అది. లేదా వారు వేసుకున్న వేషధారాన్ని బట్టి కాదు, లేదా వారైతే కనుక నీకున్న అనుబంధాన్ని బట్టి కాదు. ఆడు నావాడా నీవాడా పొరుగుడా అనే సంగతి కాదు. న్యాయం ఏ పక్షాన్ని ఉంటే న్యాయం తీర్చండి. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినాలి. మీరు చెప్పేటప్పుడైతే కనుక చిన్నోడు చెప్తున్నాడా పెద్దోడు చెప్తున్నాడా అనవసరం. వాళ్ళు ఎవరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది సాక్ష్యం, వాళ్ళు చెప్పేది వాదం. సో ఇద్దరు చెప్పినప్పుడైతే కనుక సమన్యాయంగా వాళ్ళిద్దరు చెప్పేది శాంతంగా మీరు వినండి. వీడు వేస్ట్ అండి అనకండి, వాడు వేస్ట్ అండి. ఇంత మీరు చదువుకున్న ఇది జస్ట్ చేతితో ఇలా చేయిపెట్టి మనం చదువుకున్న 3వ పాఠ్య భాగంలో సువార్త భాగంలో యోహాను సువార్త మనం చదివాం కదా, 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 24 మధ్యన మనం చదివాము. ఆ రోజు యేసు ప్రభుకు వాళ్ళు తీర్పు తీర్చడానికి, అన్యాయపు తీర్పు తీర్చడానికి గల కారణం ఏంటి అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమన్నా చూడండి. 7వ అధ్యాయము 14 వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంకు వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, యేసు మీద వాళ్ళకి ఏమో అభిప్రాయం ఉంది, ఇతను చదువుకోలేదు, పెద్ద పెద్ద కాలేజీలకో లేకపోతే కనుక మరొక గురుకులాలకో లేకపోతే కనుక మరొక గురువుల దగ్గర నేర్చుకునే పరిస్థితి లేదు. ఇతను వడ్లవాని కుమారుడు, రోజు మనం చూస్తున్నాం కదా, రోజు మనం చూసేవాళ్ళం కదా. మరి అలాంటప్పుడు ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? అతను మాట్లాడుతుంటే ఎవరికి నోట మాట రావట్లేదు, సమాధానం చెప్పడం కూడా ఎవరికి చేత కావట్లేదు. యేసుప్రభు అడిగే ప్రశ్నకి జవాబు ఎవరి దగ్గర లేదు. వాళ్ళు ఏది అడిగినప్పుడు కూడా అయితే కనుక వాళ్ళకి చెంప చెల్లిమనిపించే సమాధానం యేసుప్రభు చెప్పిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరిలో ఒకటే ఆలోచన వచ్చేస్తుందట, చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, చదువు లేని వారంటే కనుక సమాజానికి ఎలా ఉంటుంది, ఓ చిన్న చూపు. వాడు చదువుకుని పక్కనైతే కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు బాగా చదువుకుని అక్కడికి వచ్చారు అనుకోండి, ఓ పెద్ద శాస్త్రాలు చదువుకుని ఒక పండితుడు అక్కడైతే కనుక ఉంచున్నాడు అనుకోండి, ఏమనుకుంటుంది, దృష్టి ఎవరి మీద ఉంటుంది, ఈ పాండిత్యం లేనివాడు అంటే వ్యవసాయం చేసుకునేవాడు, ఒక కూలీ చేసుకునేవాడు అక్కడ నుంచి ఉంటే కనుక తనకిచ్చే విలువ, ఈ గొప్ప చదువులు అనుకున్న వాళ్ళు ఎవరెత్తున్నారో వారి పక్క నుంచి టెక్నిక్ వారికి ఇచ్చే విలువ తేడా ఉంటుందా లేదా? ఓ పల్లెటూరు వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఏంటి చెప్పయ్యా చెప్పు అంటారు. అదే కనుక ఒకరికైనా చూడడానికి టిప్ టాప్గా రెడీ అయ్యి సూటు పెట్టేసుకున్న వాడు అక్కడికి వచ్చి నుంచున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు, చెప్పండి సార్ ఏంటి విషయం ఏంటి చెప్పండి. వాళ్ళిద్దరు మనుషులే కదా, కానీ ఇద్దరికి ఎందుకు ఒకరినేమో ఏరా అంటున్నా, ఒకరినైతే కనుక సార్ అని ఇంటికి పిలవాల్సి వస్తుంది. ఒక నేరాన్ని మరొకరు సార్ అన్నావు అనుకుంటే కనుక నువ్వు ఇచ్చేది ఎవరికి, మనుషుని పై రూపానికి మీరు విలువ ఇస్తున్నారు.
వాళ్ళు పుట్టుకుని బట్టి మీరు గొప్ప చేసేస్తున్నారు, లేకపోతే వారికి ఉన్న ఆస్తిపాస్తులు బట్టి మాట్లాడుతున్నారు. కానీ వీడెంత దొంగ అన్న సంగతి మాత్రం వాళ్ళు ఊహించలేకపోతున్నారు. దొంగడే ఎక్కువ బిల్డప్ ఇస్తారన్న సంగతి తెలియదు కదా. ఒక మామూలు మనిషి, చదువుకోలేని మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యథార్థంగా ఉంటారండి. వాళ్ళకి కుట్రలో కుతంత్రాలే తెలియదు. కానీ అన్యాయం ఎవరైపోతూ ఉంటారు? న్యాయమేమో ఒకళ్ళు అన్నీ ఉన్నాయనుకున్నవాడు, మాటకారితనం కలిగిన వాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసిన వాడేమో న్యాయం పొందుకుంటాడు. న్యాయం అంటే కనుక వాడు అనుకున్నది కోరుకుంటాడు. పాపం న్యాయం పక్షాన్ని ఉండవలసింది కూడా ఒక విధంగా అన్యాయం అయిపోతున్న వాడి దగ్గర మాత్రం ఈరోజు ఎవరు కూడా అతని పక్షాన్ని నవ్వుతూ మాట్లాడారు. నీకు తెలియదురే, అవతల పావాయ్ అని చేసేవాళ్ళు. యేసు ప్రభు మీద ఆ రోజు వాళ్ళకి అదే చూపు ఉందటండి, అదే అభిప్రాయం ఉంది. ఇతను చదువుకునే వాడు కదా, ఇతను పైగా గలిలీయుడు కదా. వాడు బాధ ఏంటంటే కనుక ఇతను గలిలీయుడు కదా. గలిలీ అనుకున్నప్పుడు అదంతా కూడా ఏదో ఒక వేస్ట్ ఏరియా అండి. అదంతా కూడా పనికి మళ్ళీ చెత్త ఉండే ఏరియా అండి. ఏదో స్టోర్పురం దొంగలు చూసినట్టు చూస్తారు. ఉన్నాయి కదా, ఊరుంది అనుకోండి, సపోజ్ ఊర్లో మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతారు సహజంగా. ఆ ఇల్లు ఎక్కడ అనుకున్నప్పుడు తెక్కిన అది పలానా వారి చోట అండి, పలానా ఇదన్నా ఉంటుంది. ఓహోహో, ఏంటి వెంటనే వాళ్ళకైతే కనుక గొప్పోళ్ళు ఉన్న ఏరియాలో చూస్తే కనుక ఇది అదవైనప్పుడు కూడా వాడు గొప్పోడి కింద లెక్క. ఆ ఏరియాలో ఇల్లు ఉంది కనుక వాడైతే కనుక ఎక్కడున్న వాడు దొంగ కింద, ఆడైతే కనుక మంచివాడి కింద లెక్క. మిగతా వాళ్ళని కూడా ఎంత మంచివాడైనప్పుడు కూడా ఉండకూడని చోటు ఉంటే కనుక వాడైతే కనుక పనికిరాని వాడి కింద లెక్క. వాడు పనికిరాని వాడి కింద లెక్క. లోకంలో మనుషులండి ఈరోజు, లోకంలో మనుషులు అయితే కనుక ఈరోజు అలాగే చూస్తున్నారు. అందుకని అక్కడ మన చదువుకున్న వాక్య భాగంలో 3వ పాఠ్య భాగం ఆఖరి మాట చదువుతున్నాను చూడండి, 24 వచ్చినాయి కదా. అందరూ చూడండి ఒకసారి, అన్నమాట అండర్లైన్ చేయండి. వెలిచూపును బట్టి కాక వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడేనేనో. లోకంలో మనుషులు ఏం చేస్తారట? వెలిచూపు అంటే కనుక పైన కనపడేదాన్ని బట్టి, బాహ్య రూపాన్ని బట్టి, ఆ బాహ్య రూపాన్ని బట్టి వాళ్ళు పలికే తీయటి పలుకులను బట్టి మనుషులకి అయితే కనుక తీర్పు చెప్తారట. కానీ మనిషికి యథార్థతంగా ఉండేవాడు. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి మాట్లాడుతాం, నాగ్గా మాట్లాడుతాం తెలియదు కదా, లౌక్యం తెలియదని వీళ్ళకి. ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. చాలా మందికి అయితే కనుక ఇంత రఫ్గా మాట్లాడతాడు, పంపించండి విని అనుకుంటారు. ఎందుకంటే ఉక్రోషం లాంటిది. తనకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో గట్టిగా కేకలేస్తే కనుక కోర్టు హాల్లో ఒప్పుకోరండి. బయటికి పంపించండి, ఆర్డర్ ఆర్డర్ అంటారు. అలా కాకుండా దొంగ ఎలా ఉంటాడు తెలుసా? టిప్ టాప్ గారు అయ్యి చక్కగా తెల్లగొచ్చే సార్ అని 2 చేతులు జోడించి జడ్జి గారికి అయితే నమస్కారాలు చేసి ఎంతో వినయంగా ఉంటాడు. పచ్చి దొంగవాడు, వాడే దాన్ని చేసింది. కానీ జడ్జి గారికి మాత్రం ఇతను ఎంత వినయంగా అతను నమస్కరిస్తుంటే కనుక ఒకసారిగా ఫేవరిజం ఎలా వచ్చేస్తో తెలుసా? వీడైతే కనుక చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాడు, వీడు చాలా మంచోడుగా ఉన్న ఉద్దేశంతో దొంగను కూడా అయితే కనుక సమర్థించే పరిస్థితి ఏమో జడ్జి గారికి వచ్చింది. మనమైనా అంతే. పైకి ఎవరైతే కనుక సాఫ్ట్ లుక్లో కనపడతారో, చక్కగా నీట్గా శుభ్రంగా తయారయ్యి తీయటి పలుకులతో కొయ్యల కోతలతో ఎవరైతే ఉంటారో మనం కూడా తెలియకుండా వారి పక్షానికి వెళ్ళిపోతామండి. కానీ నిజం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ఇందుకో మాట కర్కశంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో? వాస్తవం చెప్పేవాడు ఎప్పుడు కూడా అయితే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. కానీ అలాంటి వారు ఈ లోకానికి నచ్చరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు ఈ లోకానికి నచ్చరండి. అంతా కూడా పెదాల మీద అయితే కనుక తేనె పూసుకుని పదవుల కిందే ఉండాలి. సర్ప విషాన్ని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పవాడు. అందుకని తేనె పూసిన కత్తి కదా అంటారు. వారు నాలుగు ఎలాంటిది అనుకున్నప్పుడు తేనె పూసిన కత్తి. తేనె ఉంది కదా అనే ఉద్దేశంతో 4 మీద పెట్టి నాకుదాం అనుకుంటే అది 4 ముక్కలు చేసేద్దాన్ని. లోకంలో మనుషులు కూడా ఇలాంటి వాళ్ళే ఉండిపోయారు. యేసు ప్రభు చనిపోవడానికి కారణం ఇది. ఇలా మాట్లాడేవాళ్ళే. ఇలా ఎవరైతే కనుక నంగి మాట్లాడతారో, ఎవరైతే కనుక సందర్భోచితంగా మాట్లాడతారో, ఎవరైతే కనుక ఎదుటివారిని అయితే కనుక తమకున్న బలాన్ని బట్టో, తమిచ్చే లంచాన్ని బట్టో, తమకున్న పలుకుబడిని బట్టి కొనేసుకుంటారు చూసారా, ఇలాంటి వాళ్ళ వలనే యేసు ప్రభు ఆ రోజు చచ్చిపోయాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే అబద్ధాన్ని నిజం చేయడం కోసం మనం కూడా ఇలాగే ప్రయత్నిస్తాం. చూడండి, ఒక నిజాన్ని కూడా మనమైతే కనుక అబద్ధం చేయడం కోసం కూడా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మనం కూడా చేస్తున్నాం. ఎప్పుడైతే కనుక మీరు సత్యానికి మీరు సమాధి కట్టాలని అనుకున్నారో, నిజాన్ని బయటికి రానియకుండా మీరు ఎప్పుడైతే కనుక ప్రయాసపడుతున్నారో, ఆ రోజే మీరు ప్రభువైన యేసు దృష్టిలో అయితే కనుక, మన దేవుడైన కూడా యెహోవా దృష్టిలో అయితే కనుక మనందరూ కూడా దోషులం అవుతున్నాం. ఎందుకంటే మీరు నిజాన్ని బ్రతికించట్లేదు, మీరు అబద్ధాన్ని బాగా సమర్థిస్తున్నారు. దాన్ని గెలిపించడం కోసం అయితే కనుక మీరు ప్రయాసపడుతున్నారు. దేవుని కోపం అందుకనే వస్తుందండి. ఆ రోజు యేసు ప్రభుని చంపేసిన కారణం అదే. ఈరోజు మనకున్న ఆధారం ఏంటంటే కనుక మన భారతదేశంలో రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడతాయి. అంతా కూడా కుళ్ళు కుట్ర కుతంత్రాలండి. ఎవరికి వాళ్ళు తాము గొప్ప చేసుకుని అంతటోడిని ఇంతోడిని ప్రచారం చేసుకోవడం తప్ప చేసేదంటే ఏమీ లేదు. అది సిస్టమ్ అనుకున్నప్పుడు అది మామూలుగా రోజువారీ జీవితంలో జరిగిపోయేదే. ఎవరైనా ఒకళ్ళ తప్పు చేసి ఎవరైనా పొరపాట్లు చేశారనుకుంటే న్యాయం తీరుస్తుందన్న ఉద్దేశంతో కోర్టుల మీద మనకు కొద్ది నమ్మకం. ఆ కోర్టులకు వెళ్తే కనుక తప్పకుండా మనకు న్యాయం తీరుస్తారు. పోలీసు వాళ్ళు అన్యాయం చేసినా, లేదా రాజకీయ నాయకులు అన్యాయం చేసినా, మన ఇంటి పక్క వాళ్ళు అన్యాయం చేసినా, నా తోబుట్టులు అన్యాయం చేసినా కోర్టుకు వెళ్తారని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ చివరికి ఆ కోర్టే అన్యాయపు తీర్పు తీరిస్తే
ఆ మణిపూర్ జరిగిన మణిపూర్ సంఘటన అయితే కనుక ఇప్పటికీ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ మతానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ చనిపోయింది మాత్రం అక్కడ అమాయకులు చచ్చిపోయారు. నిర్దాక్షిణ్యంగా చంపేశారు, ఘోరాతి ఘోరంగా అవమానించి. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా అయితే కనుక మామూలు గౌరవప్రదంగా చావనవలేదండి. వాళ్ళు ఘోరమైన అవమానంతో ఒంటి మీద వస్త్రాలు కూడా తీసేసి ఏదో 30 మంది 40 మంది సామూహికంగా ఒకేసారి అయితే కనుక ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి చంపేశారని. అలాంటి స్థితి ఎవరికో దేనివల్ల వచ్చింది అనుకున్నప్పుడు న్యాయం తీర్చాల్సిన కోర్టులు ఎలా చేస్తున్నాయని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏదో చావు కబురు చల్లగా చెప్పినట్టు ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా తీర్పు చెప్పారు వాళ్ళు. మేము ఆ రోజు ఇచ్చిన తీర్పునైతే కనుక వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారండి. మీరు తీర్పులు వెనక్కి తీసుకుంటారు కరెక్టే, పోయిన ప్రాణాలు వస్తాయా? జరిగిపోయిన ఘోరాన్ని ఎవరైనా తీసుకురాగలరా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా శిక్ష విధించబడినప్పుడు ఇస్కరియోతుతో ఏం చేశారట? యేసు ప్రభుకి అమ్మేసిన వాడు వాడే. తద్వారా యేసు ప్రభుని పట్టుకున్నారు వాళ్ళు, బలవంతంగా ఈడ్చుకెళ్ళిపోయారు. యేసు ప్రభును కొట్టేస్తున్నారు, మొహం మీద ఉమ్ములేసేస్తున్నారు. ఆయన గురించి చెడు మాటలన్నీ పలుకుతున్నప్పుడు ఇది చూసిన ఇస్కరియోతుకి ఒకసారిగా పశ్చాత్తాపం కలిగిందట. ఈ పశ్చాత్తాపం కలిగి నా వలనే కదా ఇది జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, యేసు ప్రభుని తిరిగి చేయండి అన్నాడట. ఇదైనా బేరసారలాడటానికి ఏదైనా వస్తువు అనుకోవడం ఏంటి, తిరిగి చేయడానికి కుదరదు, అవతల పొమ్మన్నారు వాళ్ళు. నా వలనే ఇంత ఘోర కలిగి జరుగుతుంది, నన్ను బట్టే కదా నిర్దోషి అనుకుని యేసు ప్రభు చనిపోతున్న సంగతి ఎప్పుడైతే గ్రహించాడో ఇస్కరియోతుతో వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఈరోజు చేసిన తప్పు చేయటం అంత ఈజీ అండి. ఒక తప్పు చేయడం చాలా ఈజీ, కానీ జరిగిపోయిన ఆ తప్పుని సరి చేసుకోవటం అనుకుంటే అంత ఈజీ అని పని కాదు. మాట జారిపోతాం ఈజీ అండి. నువ్వు మాట జారిపోతే ఈజీ, కానీ జారిపోయిన మాట వల్ల కలిగే ఆ దుష్ఫలితాలు ఏదైతుందో మళ్ళీ దాన్ని సరిచేయటం చాలా కష్టం అండి. ఒక ఇల్లు కూల్చేయటం చాలా ఈజీ అండి, కట్టాలనుకుంటే కనుక చాలా కష్టంతో కూడుకున్నదండి. ఈరోజు ప్రస్తుతం మన దేశంలో కూడా ప్రస్తుతం ఇదే మంచి వరవడి కొనసాగుతుంది. బహుశా ప్రపంచ అంతం వస్తుందంటానికి దేవుడు చెప్పిన సూచనలో ఇదొకటి. ఎందుకంటే న్యాయం ఉండవలసిన చాట కూడా అన్యాయమే ఉంటుంది. న్యాయమని ఎక్కడైతే నమ్ముకుంటున్నామో అక్కడ కూడా ఈరోజు న్యాయం జరుగుతుందన్న ఇది లేదు. ఆ రోజు న్యాయమూర్తి అనుకున్న పిలాతు యేసుప్రభుని అప్పగించి నీళ్లు తెప్పించుకుని ఏం చేశారట? ఈ నిరపరాధి రక్తంతో నాకు సంబంధం లేదని జడ్జి గారు అంటే చేతులు కడుక్కున్నారట. జడ్జి గారు చేతులు కట్టుకుంటే సరిపోద్దా? నువ్వు శిక్ష వేసేసి చేతులు కడుక్కుంటే ఏంటి? ఇప్పుడు ఆ మణిపూర్ అల్లర్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వేసేసి అనుకుంటే ఏంటి? మొన్న విచిత్రమైన సంఘటన కూడా జరిగిందండి, నిన్నగా మొన్న అనుకుంటా సుప్రీంకోర్టులో జరిగిందండి. ఎలక్షన్లో వచ్చిన ఉంటాయి కదా, ఏమంటారు అక్కడ బ్యాలెట్ పేపర్ని, అక్కడ సుప్రీంకోర్టులో అయితే కనుక దాన్ని లెక్కించారండి. తెలుసా మీకు సంగతి? ఓట్లు ఎక్కడ కౌంట్ చేస్తారు? ఎలక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ కార్యాలయాల్లో అయితే కనుక చేస్తారు. మన చిత్రం ఏంటంటే కనుక చండీగఢ్ పంజాబ్కి హర్యానాకి ఉమ్మడి రాజధాని అండి. మన హైదరాబాద్ ఎలాగైతే కనుక తెలంగాణకి మన ఆంధ్రాకి రాజధానం, అక్కడ చండీగఢ్ అనే పట్టణం కూడా నగరం కూడా అయితే కనుక ఉమ్మడి రాజధాని. చాలా గౌరవప్రదంగా మంచి పెద్ద పట్టణం, పెద్ద నగరం. అది ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. ఆ పట్టణంలో అయితే కనుక మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లు అయితే కనుక అక్కడున్న మరి పలుకుబడున్న రాజకీయవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ను కూడా కొనేసి వీళ్ళకి పడిన ఓట్లు కూడా వాళ్ళకి పడినట్టుగా చేసేసి ఆ అర్హత లేని వారిని అయితే కనుక అక్కడ మేయర్గాను దానికి ఎలక్ట్ చేస్తారట. ఇదేంటిది? మేమందరం జనం ముందు కళ్ళ ముందు కనపడుతున్నాం కదా, మేమేమో ఇక్కడ 20 మంది కనపడుతుంటే కనుక 14 మంది ఉన్నవాడికి ఎలా చేశారని చెప్పి వీళ్ళేమో గొడవ పెట్టారు. ఆయన నథింగ్ డూయింగ్ అంతా అయిపోయింది అన్నాడు అతను. ఎందుకంటే డబ్బులు కదా, అధికార బలానికి లొంగిపోవటం. యేసుప్రభుని చంపేసినప్పుడు ఏం జరిగిందో అదే అనుకున్నాను నేను కూడా. చివరికి వీళ్ళైతే కనుక అక్కడ అది ఎలా కుదురుతుందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అయితే కనుక చూసి ఆశ్చర్యపోయింది. జనమందరూ కనపడుతున్నారు, ఏళ్ళు ఓడిపోవటం ఏంటని చెప్పి అసలు వీళ్ళు వేసిన ఓట్లన్నీ కూడా నా ముందు ఒకసారి లెక్కించండి అన్నారట. వీళ్ళు వేసిన ఓట్లు నా ముందు లెక్కించండి చెప్పి కోర్టు హాల్లో ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది అప్పుడు? అంతకుముందు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆ తీర్పు ఏదైతే ఉందో దాన్ని చేసుకుని వాడి చీవాట్లు పెట్టి ఏం చేస్తారు? చీవాట్లు పెట్టయితే కనుక ఎవరైతే న్యాయం ఉందో వాళ్ళ పక్షాన్ని అయితే కనుక తీర్పు చెప్పారంటే. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళైతే కనుక అంత దుర్మార్గతకు లోబడే పరిస్థితి. అధికారులు కొనేసుకుంటున్నారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి కనుక ఎదుటివారిని బెదిరించగలిగే శక్తిలో ఉన్నారు. కోర్టులో ఉన్న జడ్జిలను కూడా కొనేసుకునే స్థితిలోకి ఈరోజు మన భారతదేశం వచ్చేస్తుందండి. మరి దీని పర్యవసానం ఏమవుతుంది? రేపటి దినాన ఎలాంటి విపరీతమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియదు. కానీ ఆ రోజు నిర్దోషి అనుకున్న యేసుప్రభుని చంపేశారు. ఆ యేసుప్రభుని ప్రకటించిన అపోస్తులు అనుకున్న వాళ్ళందరూ కూడా చంపేశారు. బహుశా రేపటి దినానైతే కనుక జరగబోయే పరిణామాలు ఎలాగే ఉంటాయేమో తెలియదు. కానీ యేసుప్రభు యొక్క శ్రమను గురించి చూసినప్పుడు అన్యాయపు తీర్పు బలైపోయారు. అన్యాయంగా చంపేశారు వారిని. న్యాయం ఉండవలసిన చోట అన్యాయం వచ్చే పరిస్థితి. దోషిని నిర్దోషి అన్నారు, నిర్దోషినేమో దోషి అనుకునే పరిస్థితి. ఇదే యేసుప్రభు మొదటి రాకడలో సంభవించిన కార్యక్రమం. అదే ఆ రోజే యేసుప్రభు వచ్చాడు. అక్రమం విస్తరించినప్పుడే యేసుప్రభు వచ్చాడు. మళ్ళా ఈ భూలోకంలో అయితే కనుక అలాంటి
అక్రమం విస్తరిస్తుంది అనుకున్న ఉద్దేశంతోనే రెండవ రాకడ కోసం ఎత్తికనికి యేసు ప్రభు సిద్ధపడుతున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలను ఆలోచించండి. ఎవరు మత్తుగా ఉండకండి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పాలించే వాళ్ళు మనల్ని ఎలా పాలిస్తున్నారు, మనకి న్యాయం తీర్చే వాళ్ళు ఎలాంటి తీర్పులు చెప్తున్నారు, ఈరోజు మనమున్న స్థితి ఏంటి. అందుకనే కాలములను సమయములను జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆ కాలములను సమయములను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకానికి అంతటికి కూడా వీళ్ళు ఇప్పటివరకు చేసిన అక్రమమైన పనులన్నిటిని గురించి కూడా ఆయన దగ్గరికి తీర్పు చెప్పబోతున్న సంగతిని గుర్తెరిగి ఆ దేవుని ఇప్పటికైనా భయభక్తులు ఉంచడానికి ఆ దేవత దేవుని చిత్తం చొప్పున మనం అందరం బ్రతకటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి లోక మానవుల పాప పరిహారార్థమై ఈ లోకమునకు విచ్చేసిన మీ కుమారుని యేసుక్రీస్తు యొక్క మరణం అది ఎలా సంభవించింది, ఏ విధంగా అది సాధ్యమైంది, ఏ తప్పు చేయని నిష్కలంకమైన గొర్రెపిల్ల లాంటి మీ కుమారుడు తండ్రి బందిపోటు దొంగలతో సమానంగా ఏ విధంగా చిత్రీకరించబడ్డాడు, అది తీర్పు తీర్చిన న్యాయమూర్తులు దేనికి వాళ్ళు వశమయ్యారు, అప్పటి రాజులు ప్రభా దేన్ని కోరుకుని యేసు ప్రభును వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారన్న సంగతిని గురించి కొద్ది మాటలు ప్రభా మేము ధ్యానించడానికి అవకాశం ఇచ్చారు. దురభిమానం ఉంటే ప్రభా సత్యం సరిపోద్ది తండ్రి. తండ్రి బుద్ధిహీనులు కూడా ప్రభా తండ్రి సిగ్గుపడేటట్టుగా, లంచగొండులు తండ్రి జ్ఞానవంతులు కూడా లంచం తీసుకుంటే వారు కళ్ళు మూసుకుపోయినట్టుగా ప్రభా బుద్ధిహీనుల కంటే విపరీతంగా ప్రవర్తిస్తారన్న సంగతి ఆ రోజు ప్రభా మీ కుమారుని తీర్పులో మాకు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఈరోజు కూడా ఏమి తండ్రి తేడా లేదు ప్రభా. న్యాయం ఉండవలసిన చోటే అక్రమం ఉంది, అంతా బలాత్కారమే తండ్రి. మేము ఏది చేసినా చెల్లుబాటు ఉన్న తండ్రి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ పరలోకమందున మీరు అన్నిటినీ చూస్తున్నారని, తగిన సమయం వచ్చినప్పుడు ప్రభు వాటికి తగిన తీర్పు మీరు తీరుస్తారన్న సంగతి చాలామంది గుర్తించి గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా మనుషులు బుద్ధి తెచ్చుకొని ఒకవేళ మేము అక్రమంగా ప్రవర్తిస్తే తండ్రి సత్యాన్ని కనుక సమాధి చేయాలని ప్రయత్నిస్తే తప్పకుండా మీరు యాక్షన్ తీసుకుంటారని, తద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన తప్పులను బట్టి శిక్ష విధిస్తారన్న సంగతిని ప్రభు వారు గ్రహించి ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకోవడానికి మీ సన్నిధిలో ప్రభు నిర్దోషులుగా వారు జీవించడానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. ముందున్న మా కార్యక్రమాన్ని కూడా మీ నామమునకు మహిమార్థంగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.